తేనె కత్తులు పెద్ద కథ చివరి భాగం. రచన అల్లు సాయిరాం. కథాపఠనం మలవరపు సీతారాం కుమార్. జరిగిన కథ: గుర్తు తెలియని వ్యక్తులు నాగమణి అనే యువతిపై అత్యాచారం చేసి ఆమెకు కాబోయే భర్త తిరుమలను హత్య చేస్తారు. గతంలో నాగమణిని ప్రేమించిన ఆటో డ్రైవర్ గోవిందు పైన కూడా హత్యా ప్రయత్నం జరుగుతుంది. ఇక తేనె కత్తులు పెద్ద కథ చివరి భాగం వినండి. ఎస్ఐ మాణిక్యంతో, మీరిప్పుడు వచ్చేటప్పుడు దారిలో స్పాట్ దగ్గర బైక్ పడిపోయి ఉంటుంది, ఆటో పక్కన ఉంటుంది, చూడలేదా మీరు అని అడిగాడు. మాణిక్యం ఏడుపు ఆపుకుంటూ, వాళ్ళకి యాక్సిడెంట్ అయి హాస్పిటల్లో ఉన్నారు అని మీ దగ్గర ఫోన్ వచ్చినప్పటి నుంచి మా బుర్ర పనిచేయట్లేదు సార్, కంగారుగా వచ్చేసాం. అసలే చీకటి కదా సార్, ఇంకేం చూస్తాం అని అన్నాడు. ఆ ఆటో కూడా అక్కడే ఉందంటే వీళ్ళిద్దరూ టౌన్ నుండి తిరిగి వస్తున్నప్పుడు ఆ గోవిందాకి కనిపించడమో లేక ముందు నుంచి పక్కగా ప్లాన్ ప్రకారం ఫాలో అయి చేసుండాలి. మొత్తానికైతే ఏదో జరిగింది. తిరుమలని కత్తులతో పొడవడం వల్ల ఆస్పత్రికి తీసుకొని వస్తున్న దారిలో చనిపోయాడు. ఈ గోవింద ఒంటి మీద కత్తులతో దెబ్బలున్నాయి. ఆ అమ్మాయికి కత్తులతో దెబ్బలున్నాయి. ముగ్గురికి దెబ్బలు తగిలి చావుబతుకుల్లో ఉంటే ఎవరు పొడిచినట్లు, ఎవరు చంపినట్లు, ఎందుకు చేసినట్లు, కత్తులు ఎక్కడి వచ్చాయి? ఈ సందేహాలకు సమాధానాలు తెలియాలంటే చెప్పాల్సింది ఆ ముగ్గురే. మీ బావమరిది చనిపోయాడు, ఆయన తాలూకా వాళ్ళకి విషయం చెప్పి రమ్మనండి అని ఎస్ఐ అన్నాడు. మాణిక్యం, మా అక్క రత్నమ్మ, పిలిపిస్తాను. తిరుమల పెళ్లి చూసి వాడి తల మీద 4 అక్షింతలు వేసి తాను కాటికి వెళ్ళిపోతానని అంటూ ఉండేది. ఇప్పుడు చెట్టంత కొడుకు తనకంటే ముందే కాటికెళ్ళిపోయాడని తెలిస్తే అక్కడి నుంచి ఆ ముసలమ్మ ఇంత దూరం రాలేదయ్యా, ఇక్కడికి వచ్చాకే విషయం చెప్పాలి అని ఏడుస్తూ అన్నాడు. మాణిక్యం కాస్త పక్కకు వెళ్ళి కళ్ళు తుడుచుకుంటూ ఊర్లో రమణకి ఫోన్ చేశాడు. రమణ ఫోన్ ఎత్తి, చెప్పు మాయా అని అంటే, రమణ, నువ్వు మీ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి అర్జెంటుగా గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకుని రారా అని అన్నాడు. రాత్రి 9:30 అవుతోంది, ఇప్పుడేంటి మాయా, ఏమైంది అని రమణ అడిగితే, చెప్పింది చేయరా, అమ్మమ్మని వెంటనే తీసుకునిరా అని ఫోన్ కట్టేసి బంగారమ్మ దగ్గరికి వచ్చాడు. బంగారమ్మ 2 చేతులతో తల బాదుకుంటూ, అంతా నేనే చేశానయ్యా, నా తమ్ముడు తిరుమల, వాడు బంగారం, నా కూతురు పెద్ద మనిషి అయినప్పటి నుంచి పెళ్లి చేసుకుంటా అని ఎప్పుడూ చెబుతుండేవాడు. వాడికి ఉద్యోగం లేదని ఒక్క కారణం చెప్పి సొంత తమ్ముడైనా పిల్లనివ్వనని సంవత్సరాల పాటు మొండిపట్టు పట్టుకుని కూర్చున్నాను. నా కూతురు బాగుండాలని అప్పుడు పెళ్లి వద్దన్నాను. ఇప్పుడు అదే కూతురు జీవితం మీద మచ్చపడేసరికి అదే ఉద్యోగం లేనివాడికే కదా పెళ్లి చేయడానికి ఒప్పుకున్నాను. అప్పుడు ఇప్పుడు నా స్వార్థమే. అప్పుడే పెళ్లి చేసుండే ఈ పాటికి పిల్లాపాపలతో ఇద్దరూ సుఖంగా ఉండేవాళ్ళు, పాపిష్టిదాన్ని అని ఏడుస్తూ అంది. మాణిక్యం బంగారమ్మ పక్కన కూలపడి, నేను అంతే, ఆ గోవింద మనిషి మంచోడే, కానో పరకో ఆటో తిప్పి కష్టపడి సంపాదించుకుంటున్నాడు, అన్నీ మంచివే, మన కులపోడు కాదు, అదొకటే అడ్డు, కులమనే అహం అడ్డొచ్చింది, వద్దన్నాను. వాడికిచ్చి పెళ్లి చేసుంటే వాళ్ళిద్దరైనా బాగుందరు, ఇప్పుడు ఎటుకు కాక అందరూ పోయారు అని అంటూ మాణిక్యం బంగారమ్మ ఒడిలో తలపెట్టి ఏడ్చాడు. ఇదంతా వింటున్న ఎస్ఐ కానిస్టేబుల్లకి చాలా బాధాకరంగా అనిపించింది. నర్సు వచ్చి, సార్, ఆ అమ్మాయి మాట్లాడాలని అంటోంది, డాక్టర్ గారు రమ్మంటున్నారు అని అంటే అందరూ గాబరాగా లోపలికి వెళ్ళారు. ఎస్ఐ మాట్లాడుతూ, అసలు ఏం జరిగిందమ్మా, ఏమైనా మాట్లాడగలవా అని అడిగితే నాగమణి మెల్లగా, ఇంతవరకు ఎప్పుడూ సరిగ్గా మాట్లాడలేదు, ఇప్పుడైనా మాట్లాడతాను. ఉద్యోగం లేదని సొంత తమ్ముడితో పెళ్లి వద్దంది మా అమ్మ, మన కులపువాడు కాదని గోవిందాతో పెళ్లి వద్దన్నాడు మా నాన్న. ప్రైవేటో గవర్నమెంటో ఏదో ఒక జాబ్ వచ్చినా అది చేయకుండా ఊర్లు పట్టుకొని తిరుగుతున్నాడు మా తిరుమల మామ. నేను వద్దొద్దు అంటుంటే చిన్న చిన్న గిఫ్ట్లు ఇచ్చేసి ప్రేమలోకి దించేశాడు గోవింద. నాకు ఇష్టం వచ్చినట్లు బతకాలి అనుకున్నా నేను అని చెప్తూ ఉంటే మాణిక్యం బంగారమ్ములు వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. ఎస్ఐ ముందుకు వచ్చి, అక్కడ ఏం జరిగిందమ్మా అని అడిగితే నాగమణి దగ్గుతూ, జీవితంలో ఇప్పుడైనా ధైర్యంగా నిజం చెప్తాను సార్, ఒక్కొక్కసారి మనిషి తనకు కావలసిన దాన్ని కోసం ఎందుకు జంతువులా మారుతాడో అలాగే గోవింద నేను జంతువుల్లా మారి వేసుకున్న ప్లాన్ ప్రకారం టౌన్ నుండి తిరిగి వచ్చేదారిలో మధ్య కాపు కాసి మామని అడ్డు తొలగించుకోవాలని అనుకున్నట్లుగానే మామ మీద దాడి చేశాం. అది కనీసం ఊహించని మామ ఎదురు తిరిగేలోపు కత్తులతో పొడిచాడు గోవింద.
చిన్నప్పటి నుండి నన్ను భుజాలపై ఎత్తుకుని పెంచిన మామ రక్తపు మడుగుల్లో కొట్టుకుంటూ ఉంటే నాలో అంత పైశాచికత్వం ఉందా అని నాకే భయమేసింది. రక్తం ఎక్కువ పోయి మామ స్పృహ తప్పిపోయాడు. గోవింద వెంటనే శవాన్ని కనిపించకుండా దాచేద్దామని ఒకవైపు పట్టుకోమని చెప్పాడు. నా కళ్ళంట నీళ్లు కారిపోతున్నాయి. అవి బాధతో వచ్చిన కన్నీళ్ళో లేక మోసం చేస్తున్నానని తన కాళ్ళు కడగడానికి వచ్చిన నీళ్ళో తెలియదు, కానీ ఆనందంతో అయితే కాదు. మామను తీసుకుని పక్కన పడేయడానికి వెళ్తూ ఉంటే అనుకోకుండా అక్కడ 3 తాగుబోతులు తాగుతున్నారు. వాళ్ళు మమ్మల్ని చూడడం, మేం వాళ్ళని చూడడం ఒకేసారి జరిగాయి. మైకంలో వాళ్ళు, శవంతో మేం. మాదే పెద్ద తప్పు. వాళ్ళు దాన్ని అలుసుగా వాడుకుందామని చూశారు. నిండా మునిగిన తర్వాత చలెందుకు అని గోవింద మళ్ళీ కత్తులు తీశాడు. తాగిన మైకంలో ఉన్న 3 మా కత్తులు తీసుకుని గోవిందా మీదకి దాడి చేశారు. గోవిందాకి 4 పోట్లు పొడిచేసరికి నన్ను పారిపోమని గట్టిగా అరిచాడు. మానవత్వం మర్చిపోయి మేమే జంతువులమంటే ఫుల్లుగా తాగి మైకంలో ఉన్నవారు క్రూర జంతువుల్లా నా వెంటపడి వేటాడి వాళ్ల కోరికలు తీర్చుకున్నారు. మామ, గోవింద బలైపోయారు పాపం. అన్నిటికీ కారణం నేనే సార్. నేనున్న ఈ పరిస్థితికి నేను చనిపోతే అని విధానం మంచిది. పొరపాటును బతికితే నన్ను జైల్లో పెట్టేయండి సార్. బయట ఉంటే నరకం సార్. ఎవరూ అమాయకులం కాదు సార్. అందరూ తేనె పూసిన కత్తుల్లాంటి వాళ్ళమే సార్. నా బాధంతా ఒకటే సార్. నాకు చెల్లి ఉంది. నా బతుకు ఎలాగో పాడైపోయింది. ఇదంతా బయటికి తెలిస్తే దాని జీవితం ఏమైపోతుందో. నన్ను క్షమించండి అమ్మా నాన్న. ఇకపోతే మామ, గోవింద వాళ్ళని క్షమాపణ అడగాలి. ఎలాగూ పైకి వెళ్తున్నాను కదా, అక్కడ అడుగుతాను అని చెప్తూ ప్రాణం వదిలేసింది. బంగారమ్మ, మాణిక్యం భోరున ఏడుస్తున్నారు. ఎస్ఐ, కానిస్టేబుల్, డాక్టర్ 3 మౌనంగా బయటకు వచ్చారు. హాస్పిటల్కి వచ్చిన మీడియా వాళ్ళు ఏం జరిగింది సార్ అని అడిగితే ఎస్ఐ గొంతు సవరించుకుంటూ, పట్టణం శివార్లలో యువతీ యువకులపైన గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. వారిని కాపాడడానికి వచ్చిన ఆటో గోవింద అనే వ్యక్తిని కూడా చంపేసి పరారీ అయిపోయారు అని చెప్పాడు. అక్కడించి దూరం వచ్చాక కానిస్టేబుల్, అదేంటి సార్ అలా చెప్పారు అని అడిగితే ఎస్ఐ, ఆ కుటుంబానికి పోయిన పరువు చాలు. ఉన్న పరువు మన వలన పోకూడదు. ఆ అమ్మాయి తనని అత్యాచారం చేసిన వాళ్ళ గురించి బాధపడలేదు. ఉన్న కుటుంబం పరువు ఏమైపోతుందో అని బాధపడింది అని ఆకాశంలోకి చూస్తూ చెప్పాడు. సమాప్తం. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.